హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కిందకి నాకు కామెంట్లో అయితే చెప్పేసేయండి అనమాట. ఈరోజు నేను మీ అందరికీ చాలా యూస్ఫుల్ అండ్ మీ అందరికీ చాలా నచ్చేసే వీడియో అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. ఏంటి వీడియో అనుకుంటున్నారు కదా, మనం ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టేసాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ షార్ట్ని కూడా చూసేయండి. ఇప్పుడైతే మేము రాగి అండ్ ఇత్తడి చాలా ఫేమస్ అయిన ఊరు వచ్చేసాము. ఇది ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్లో తణుకుకు చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది. యాంటిక్ కలెక్షన్స్ దగ్గర నుంచి లేటెస్ట్ మోడల్ వరకు చాలా మోడల్స్ ఉన్నాయి. అందులో నాకు కొన్ని పేర్లు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చెప్పండి. బట్ దీని పేరు మాత్రం నాకు చాలా బాగా తెలుసు అనమాట. నేను చాలా మూవీస్లో చూశాను. అందులో తమలపాకు వక్క సున్నం వేసుకుని కిల్లి చుట్టుకుని నవ్వులుకుంటూ ఉంటారనమాట. ముసలోళ్ళు అలా చూపిస్తూ ఉంటారు పాత సినిమాల్లో. అండ్ అదైతే వచ్చేసి మన దేవుడి దగ్గరికి పూలు పళ్ళు కొబ్బరికాయలు తీసుకెళ్తాం కదా, ఇదైతే మనకు పంతులు గారు లాస్ట్లో శతకోపం పెడతారు కదా, అదనమాట. చూడండి ఎంత బాగుంది. అండ్ ఇది కూడా నాకు తెలుసు, ఇది ముక్కుపొడి డబ్బా. దీంట్లో సంథింగ్ ఏదో పౌడర్ అయితే వేసుకుని దాన్ని ముక్కులో పెట్టుకుని అనుకుని 2-3 సార్లు తుమ్ముతారు. అదే ఆ ముక్కుపొడి డబ్బా అనమాట. ఈ గరిటె చూడండి ఎంత వెయిట్ ఉందో, కొడితే దిమ్మ తిరిగిపోయిద్ది అంతే. అండ్ అసలు ఈ విగ్రహాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నా సరే డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంత ఇచ్చి పడేశారు. అండ్ ఇక్కడ మన విష్ణుమూర్తి అయితే లక్ష్మీదేవితో కూర్చుని ముచ్చట్లయితే పెట్టేశారనమాట. అండ్ ఇంకా చాలా యాంటిక్ కలెక్షన్స్ అండ్ షో పీసెస్ కూడా ఉన్నాయి కదా. అసలు ఈ దీపాలకు చూడండి కింద గంటలు కూడా ఉన్నాయి. అండ్ ఈ దీపాల్లో అయితే ఏం చెప్పమంటారు, ఎన్ని మోడల్స్. నిజంగా పూజలు ఎక్కువ చేసేవాళ్ళు కానీ, ఏదన్నా గుళ్ళో గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, గుడికి ఏదన్నా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన టైంలో అయితే చాలామంది నాగపడగలు ఉంటాయి కదా, అలాంటివి అయితే చాలా తీసుకొని ఒక గుడి కోసం తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఆ వినాయకుని చూసారా, ఉన్న అన్ని వినాయకుల కంటే ఆ వినాయకులు చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఇక్కడ పంచముఖ వినాయకుడి దగ్గర నుంచి చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మన క్యూట్ గణేష్ వాళ్ళ మావయ్య పక్కన కూర్చుని ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. అందుకే ఇద్దరు ఒకటేలా ఊగుతున్నారు కదా. మన గోవింద అయితే వచ్చేసారు. ఓం గోవిందాయ నమః అనుకుంటామే. అండ్ ఇక్కడ మనం లక్ష్మీదేవికి ఇంట్లో ఏనుగులు అటు ఇటు సైడ్ పెడతాం కదా, లక్ష్మీదేవిని పక్కన ఏనుగులు ఉంటే చాలా మంచిది అంటారు కదా. అలాంటివే పెద్ద పెద్ద ఏనుగుల దగ్గర నుంచి చిన్ని చిన్ని ఏనుగుల వరకు చాలా ఉన్నాయి. అండ్ ఈ ఏనుగులు చిన్నగా ఉన్నా సరే వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నేను మా అత్తయ్య గారు అయితే ఇక్కడ కలెక్షన్ అంతా చూస్తున్నాం అనమాట. అండ్ మేము తీసుకోవాల్సిన గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నాము. ప్యాకింగ్ చేసేలోపు మేమైతే ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఈ నందీశ్వరిని చూసారా, మన శివయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా మన బాస్ అయితే వచ్చేసారనమాట. ఇంకా అమ్మవారు చూడండి ఎంత చక్కగా కూర్చున్నట్టు పెట్టారో కదా. ఇవైతే తెలుసు కదా మీకు, పాలీలు మన వినాయక చవితికి బాగా యూస్ చేస్తాము. అండ్ ఇదైతే అంతా వచ్చి కుకింగ్ సెక్షన్ అనమాట. ఇంకా ఇక్కడ మొత్తం మూకిడులు అండ్ పెద్ద పెద్ద గిన్నెలు, అన్నం వండుకోవడానికి, కూరలు వండుకోవడానికి, అండ్ చేపల పులుసు దగ్గర నుంచి మొత్తం కుకింగ్ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇంకా కుక్కర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవైతే మాత్రం నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకో చెప్పేస్తాను, వచ్చేసేయండి. మా తమ్ముడు కూడా ఉంటాడు. నేను వాడికి ఎప్పుడు చెప్తాను, ఒరే నీ పెళ్ళి అయితే మాత్రం నేను అన్ని గిఫ్ట్స్ ఇవ్వలేను కానీ కన్ఫామ్ ఒకటి ఇస్తాను రా అని. ఏంటనుకున్నారు, ఆ చెంబులు అనమాట. డైలీ మా మరదల చేత కొట్టించడానికి 2 చెంబులు కొనిస్తూ ఉంటాను. ప్లేస్ అయితే తెలిసిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ మా తమ్ముడు పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నామట ఈ చెంబులు కొనడానికి. అండ్ ఇక్కడైతే మేము కొన్ని గ్లాసెస్ కూడా చూస్తున్నాం. ఈ గ్లాసెస్ చూసారా, ఈ గ్లాస్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? పూర్వం ఓల్డ్ రాజుల మూవీస్ అలా ఉంటాయి కదా, దాంట్లో రాజులు తాగిన గ్లాసెస్, దాంట్లో సంథింగ్ సురాపానం అనేది వేసుకుని తాగుతూ ఉంటారు కదా కొంచెం కొంచెం, అలాంటివి అనమాట. అండ్ మీకు ఇప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ చూపిస్తాను. అసలు చూడండి, ఇది వాటర్ బాటిల్ అని కనిపెట్టడానికే మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇలా అనమాట, ఇలా మధ్యలోకి బ్రేక్ అయిపోతే వాటర్ ఎలా ఫిల్ చేయాలి, ఒకవేళ ఫిల్ చేస్తే లీక్ అవుతాయా అని చాలా డౌట్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ దీంట్లో కాఫీ తాగుతామా, టీ తాగుతామా, లేదంటే వాటర్ బాటిల్కైనా
చాలా డౌట్స్ వచ్చిన తర్వాత పైన క్యాప్ కూడా వచ్చిందని తెలిసింది. ఇదైతే మాత్రం చక్కగా ఒక 2.5 లీటర్స్ వరకు క్యారీ చేయొచ్చు దాంట్లో వాటర్. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి చూడండి. చక్కగా వాటర్ పోసుకుని రాగి దాంట్లో వాటర్ తాగితే చాలా మంచిది అంటున్నారు కదా, దాంట్లో ఫిల్ చేసేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ ఇలా పెట్టుకోవచ్చు. ఈ బిందె అయితే చూసారా, నాకంటే చాలా లావుగా ఉంది. ఇందులో నేను పట్టేస్తానేమని అనిపించింది. అండ్ ఇదైతే నాకు బాగా తెలుసు. మనం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం టైంలో అమ్మవారికి నైవేద్యం ఇచ్చేటప్పుడు కొంచెం సేపు ఆపుతారు. ఆ టైంలో మనం చూసుంటే అక్కడ చాలామంది పండితులు అయితే అలాంటిది ఒకదాన్ని అమ్మవారికి బ్లూ కలర్ వస్త్రంలో చుట్టూ తీసుకొస్తారు. సేమ్ అదే అనమాట. నేను రీసెంట్గానే చూశాను, అందుకే ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాను. అండ్ ఈ ఫ్యాన్ తిరిగిద్దామని చాలా ట్రై చేశాను కానీ తిరగలేదు. అండ్ ఈ మైక్ చూసారా, చూడంగానే పాట పాడితే అందరూ పారిపోతారు అని పక్కన పెట్టేశాను. అండ్ ఈ బైక్ అయితే వచ్చి నాకు చాలా బాగా నచ్చింది. మా ఆయన దూరంగా ఉంటున్నాడు కదా, ఒక్కసారి బుల్లెట్ వేసుకుని బయలుదేరదామా అనుకుంటే పెట్రోల్ రేట్ గుర్తొచ్చి పక్కకు పెట్టేశాను. అండ్ ఇవైతే కాలింగ్ బెల్ కింద డోర్స్ అయితే బెల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఈ షో పీసులు చూసారా, హంసలు ఎంత వయ్యారంగా నుంచున్నాయో కదా. అండ్ ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే తాబేలు చూడటానికి చాలా బాగుంది. ఎందుకు తాబేలుని చాలామంది తాంబేలు అని కూడా అంటారు. అది తాబేలా తాంబేలా మీకు ఎవరికన్నా తెలిస్తే కింద నాకు ఒక్కసారి చెప్పండి. అండ్ ఇక్కడైతే కొన్ని గ్లాస్కి కూడా ఇక్కడ ఇత్తడితో అయితే పెట్టారనమాట. చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ మనం అందులో కొంచెం కొంచెం దేవుడి దగ్గర ఏమైనా వేసుకుంటానికి బాగుంది. ఇదిగో మన స్నేక్ అయితే వచ్చేసింది. నాగబడగలు అన్నాను కదా, నాకు మధ్యలో కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, సో అందువల్ల దగ్గు వస్తుంది. మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. డాగీ చూసారా, బౌబో అంటుంది. అండ్ ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ మా రాధాకృష్ణ చూసారా, రాధ కోసం వెయిట్ చేస్తున్న గోపాలుడు ఎంత ముద్దుగా ఉన్నారు. ఇంకా అమ్మవారి విషయానికి ఏం చెప్పమంటారు, ఆ అమ్మవారి అన్ని రూపాలని ఒకటేసారి చూసేసాననిపించింది. లిటరల్లీ ఈ రాధాకృష్ణులు అయితే చూస్తున్నారు కదా, 41,300 అంట. ఇంత కాస్ట్ పెట్టి నేనైతే కొనలేను. అండ్ ఇదైతే మన దేవుడు గది లోపల చిన్ని తులసి కోట అప్పుడైతే పెట్టుకుంటున్నారు కదా, ఆ తులసి కోటకి ఇంకా దీపాలు అయితే చూస్తున్నారా, అచ్చం సినిమాలో చూపించినట్టుగానే ఇవన్నీ ఇప్పుడు నా పొట్టలో దిగిపోతాయని అనిపించింది. అండ్ ఇంకా చాలా దీపాలు ఉన్నాయి. అండ్ అసలు ఇన్ని దీపాలని నేనైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇదైతే నాకంటే చాలా హైట్ ఉంది దీపం ఏంటో కానీ ఫస్ట్ టైం నేను చాలా పొట్టిదని అనిపించింది. అండ్ ఇది ఇప్పుడైతే మనం ఏదైనా వ్రతాలు అలా చేసుకుంటున్నాం కదా, సైడ్ పెడుతున్నారనమాట దీపాలు. అలా పెట్టడానికి చాలా బాగున్నాయి. అండ్ ఈ దీపం చూసారా, సింగిల్ దీపంగా యూస్ చేసుకోవచ్చు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవైతే చాలా రీజనబుల్ కాస్ట్, 40 రూపీస్ అనంట. మీకు ప్రైస్ కూడా చూపించాను కదా. ఇవైతే గాలి లోపలికి వెళ్ళకోకుండా మనం పూజా రూమ్ దగ్గర కానీ తులసి కోట దగ్గర బయట పెట్టినప్పుడు వెలిగించగానే కొన్ని కొండెక్కుతూ ఉంటాయి అన్నమాట. అలా ఆ ప్రాబ్లం లేకోకుండా ఇవైతే శంకు చక్రాలతో ఉన్న దీపాలు. ఈ దీపానికి కింద అలా ప్లేట్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. మేబీ అది హారతి ఇచ్చే దీపమా ఏంటో తెలియదు. ఇదైతే సన్యాసానికి వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడన్నా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఇక్కడైతే అన్నీ వెయిటే అనమాట. ఇదైతే పసుపు కుంకం గంధం అలా, లేదంటే పసుపు కుంకం అక్షంతులు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంది. అండ్ ఇలా అయితే మా అత్తగారు ఇక్కడ కొన్ని చూస్తున్నారు అనమాట. ఈ పీటలు దేనికి అసలు కొన్ని ఐటమ్స్ అయితే ఎందుకు యూజ్ చేస్తారో కూడా నాకు తెలియలేదు. బట్ నాకు ఆ ప్లేటింగ్ అదైతే బాగా నచ్చింది. నేనే సెట్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఉన్న వాటిల్లో ఒక్కొక్కటి ఏరుకుని. అండ్ ఇదైతే ఈ బాక్స్ నిజంగా దేనికి యూజ్ చేస్తారో అది అర్థం కాలేదు కానీ సంథింగ్ రాగి అండ్ ఇత్తడి, వైట్ సిల్వర్ సంథింగ్ ఏదో కూడా ఉంది. ఈ త్రిశూలం అయితే మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. చాలా బాగున్నాయి కదా. మీకు ఈ కలెక్షన్ అంతా ఎలా ఉందో చెప్పండి. బేసిక్గా నాకు అంత వీటిని ఎక్స్ప్లెయిన్ చేయటం అది తెలీదు, ఎందుకంటే నాకు ఈ పేర్లు కూడా తెలియదు. కాబట్టి మీకు ఇది చూస్తున్నారు కదా, మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉన్న వాళ్ళందరికీ వీటన్నిటికీ ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా తులసి కోటలో అక్కడైతే వాళ్ళే కొన్ని తులసి ఆకులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా దీపాలు అయితే నిజంగా చెప్తున్నాను, దీపాలు అయితే చాలా, అంటే డైలీ నిత్య పూజ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటానికి చిన్న దీపాలది అయితే 40 రూపీస్, లోయెస్ట్ కాస్ట్ ఈస్ 40 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. చాలా బాగున్నాయి. సో ఈ వీడియో నచ్చితే కింద